రెండు చేతుల పైకి ఏమీ అందరూ మమ్మల్ని ఆదుకున్న మన ఆదుకున్న దేవుడికి ఆరాధన, మమ్మల్ని ఆదుకున్న దేవునికి ఆరాధన, మమ్మల్ని చూచుకున్న దేవునికి ఆరాధన, మమ్మల్ని స్వస్థపరిచిన దేవునికి ఆరాధన, అనుక్షణం మనకు జయమిచ్చే ఉన్నతముగా మమ్మల్ని నడిపించిన కన్న తండ్రికి ఆరాధన. నన్ను ఆదుకున్న దేవుడని నమ్మినట్లయితే నమ్మిన వారు మాతో రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి స్తోత్రం చెప్పి ఎవ్వరు కూడా మౌనం ఉండకూడదు. నన్ను చూచుచున్న దేవుడని నమ్ముతున్నట్లయితే అలాగే స్తోత్రం చెప్పి ఏసేయాని ఆ పిలిపి ఆరాధన. మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడని మనల్ని అప్పగించుకుంటే ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆర్థిక నెమ్మది, ఆర్థిక స్వస్థత ఇచ్చిన కన్నా తల్లికి మనసార హృదయంలో నుంచి యేసయ్య మనకు నేర్పించినట్లు పూర్ణ హృదయంతో రెండు చేతుల పైకి చప్పట్లు కొట్టి స్తుతిద్దాం మనమా. ఆరాధన ఆరాధన మరి ఈ యొక్క సభలకు మమ్మల్ని ఆహ్వానించిన సంఘ క్షేమాభివృద్ధి మరి దైవజనులు సమర్పణ రావయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మవిషయమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సమయంలో మనందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. మరి దేవాతి దేవుడు మనందరికి కూడా మంచి తరుణాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు కొన్ని సీట్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే రిజర్వేషన్ సీట్లు ఏమైనా ఇచ్చారా అని డౌట్ వచ్చింది నాకు. ఏమండి మీకు ఏమైనా ఈ సీటే మీకు కన్ఫర్మ్ చేసామని ఏమైనా ఇచ్చారండి? లేదు కదా. అందరు కొంచెం ముందుకు వచ్చేయండి. వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ముందు ఉన్న కుర్చీలన్నీ కూడా ఆ ఖాళీలన్నీ కూడా పూరించారు. దయచేసి ముందుకు వద్దాం. అందరూ కూడా కానీ రెండు చేతులు పైకెత్తాలి. తీసుకొచ్చారా? అందరూ తీసుకొచ్చారా? దేవుని స్తోత్రం. సమయంలో మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడాలి. ఎవరితో